అందరికీ నమస్కారం. ఈ ప్రశ్న రావణ్‌కి సంబంధించినటువంటి అనేక విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అతని ఫోన్ డేటా అనేది చాలా కీలకంగా మారింది ఈ దర్యాప్తులో. స్టార్టింగ్‌లో ఎవరైతే ప్రైజ్ చేశారో, వెనకుండి ఆయనకి మద్దతు తెలిపారో, వాదించారో వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు మెల్లమెల్లగా ఆడెవడో మాకు తెలీదన్నట్లుగా బోర్డు తిప్పేస్తున్నారు. దీనికి గల కారణం ఏమిటి అంటే చెప్పాను కదా, బలమైనటువంటి సాక్ష్యాలు బయటకొస్తున్నాయి. ఉపా చట్టము, దానికి సంబంధించిన రిలేటెడ్ వీడియోలు ఇవని కాదండి నేను చెప్పేది. ఆయన ఫోన్‌లో సుమారుగా 25 మంది అనేది నెంబరు, అది బయటకొచ్చిన నెంబరు. తక్కువ అవ్వచ్చు, ఎక్కువ అవ్వచ్చు. ఆడవాళ్ళ యొక్క అశ్లీల వీడియోలున్నాయి. అంటే ఈయన చిత్రీకరించినవి అనేది మరొక పెద్ద అభియోగం. అండ్ 1, 2 బయటకొచ్చినాయి. అలాగే అందులో కొంతమంది మైనర్లు కూడా ఉన్నారు. ఒకరిద్దరు మైనర్లు కూడా ఉన్నారు అనే వార్త ఏదైతే ఉందో అది ఒక్కొక్కరికి గుబులు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఎవరైతే ఈ రావణ్ అనే వ్యక్తికి సపోర్ట్ చేశారో. ఎప్పుడన్నా గమనించుకోండి, సమాజంలో రాక్షసుల పేర్లు పెట్టుకున్నారు అంటే అవతల వ్యక్తి ఆల్మోస్ట్ అదే గుణగణాలకి అట్రాక్ట్ అయినవాడు అని అర్థం. పక్కవాడి యొక్క పెళ్ళాన్ని ఎత్తుకుపోయేవాడు మనకు ఆదర్శమైనప్పుడు అటువంటి కేటగిరీ క్యారెక్టర్ ఎప్పుడు కూడా అనుమానాస్పదమే. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. భగవంతుడు కర్మరూపేణ అతన్ని ఈరోజు ఈ విధంగా ల్యాండ్ చేశాడు. ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి అనేక భయంకరమైన ఆ విజువల్స్ మనం ప్లే చేయలేం, చూడలేం, చూపించలేం. బట్ విషయాల్ని విడమరిచి చెప్తున్నాను అంతే, మీకు అర్థమయ్యే మోతాదులో. దీంతో ఈ జడా శ్రావణ్ ఎవడైతే బలి చేశాడో ఆ వ్యక్తే ఈరోజు ఎట్లా బోర్డు తిప్పిండు. ఇప్పుడు జడా శ్రావణే కాదండి, బేసిక్ నాలెడ్జ్ న్యాయ వ్యవస్థల మీద ఉన్నటువంటి నాలాంటి వాళ్ళు కూడా అవకాశం ఇస్తే ఏవైతే బెయిలబుల్ సెక్షన్స్ కింద ఒక వ్యక్తి మీద కేసులు నమోదవుతాయో అలాంటి వాళ్ళ తరపున నేను వాదించి నేను బెయిల్ ఇప్పించగలను. అంత మాత్రాన్ని అని చెప్పేసి ఈ జడాశ్రవం లాంటి వాళ్ళు ఓవర్ నైట్ హీరోలు ఎట్లా అయిపోతారు నాకు అర్థం కాదు. నాన్ బెయిలబుల్ కేసులు పడినా వెళ్ళి వాదించి ఆ పటిమతో జడ్జిని మెప్పించి అప్పుడు బెయిల్ తెప్పిస్తే, రిమాండ్కి పంపించకుండా మొత్తం న్యాయస్థానాన్ని అతలాకుతలం చేసేస్తే అది తన యొక్క టాలెంట్ అని అనుకోవచ్చు. కొంతమంది ఉంటారు, కపిల్ సిబాల్ లాంటి వాళ్ళు ఉంటారు, ఉగ్రవాదుల తరపున కూడా మాట్లాడతారు వాళ్ళు. నేను చెప్పేది టెక్నికల్ గ్రౌండ్స్, మారల్ గ్రౌండ్స్లో ఇవన్నీ కూడా పనికిమాలిన చేష్టలు, అన్యాయమైనటువంటి మూర్తుల కేటగిరీకి వస్తారు, న్యాయమూర్తుల కిందకి రారు. అయితే ఇప్పుడు ఈ విషయాలన్నీ వెలుగు చూస్తున్న దరిమిల ఈయన ఏం చేస్తున్నాడంటే, మీరే వినండి. మాట్లాడించాల్సిన లిస్ట్ లో కూడా లేడు వాస్తవంగా, అయిపోయాయి. బికాస్ ఈజ్ నాట్ ఎ చీఫ్ గెస్ట్. ఎందుకంటే రావణ్ అనేటువంటి వ్యక్తిని, లేకపోతే నరసింహరావు గారిని, లేకపోతే కేఎస్ ప్రసాద్ని, వీళ్ళందరినీ నేను స్టేజ్ మీద, ఈవెన్ క్రాంతిని, వీళ్ళందరినీ స్టేజ్ మీద కూర్చోబెట్టడానికి కారణం ఏంటి అంటే, లాస్ట్ మినిట్ లో ఎవరైతే గెస్టులు రాలేదో వీళ్ళందరూ నేను వెళ్ళేటప్పటికి స్టేజ్ ఆక్యుపై చేసి కూర్చున్నారు. అయ్యో, కూర్చున్న సందర్భంలో ఇక వర్షం పడింది, మొత్తం డిస్టర్బ్ అయిపోయిన సందర్భంలో రావణ్ వాజ్ ఫోర్స్డ్ టు స్పీక్. సో అనుకోకుండా రావణ్కి మైక్ వెళ్ళటం, అక్కడ రావణ్ ఏం మాట్లాడతారో నాకు తెలియదు కదా. నేను ఏదైతే మాట్లాడానో దానికి నేను బాధ్యత, రావణ్ ఏదైతే మాట్లాడారో దానికి రావణ్ బాధ్యత వహిస్తారు. అయితే ప్లాట్ఫామ్ ఇచ్చిన సందర్భంలో నాకు కొంత మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి నేను ఎస్కేప్ అవ్వాల్సినంత అవసరం లేదు. వాట్ ఎవర్ రావణ్ స్పోక్, ప్రాబబ్లీ ఇది వ్యతిరేకం అయితే ఖచ్చితంగా ఆ సెక్షన్స్ పెట్టండి. పవన్ కళ్యాణ్ తిట్టాడా, రాధా మనోహర్ దాస్ తిట్టాడా, ఆ సెక్షన్స్ పెట్టండి, రేపొద్దున శిక్ష వహించండి. అదే మాటలు నీకు వర్తిస్తాయి. జడా, జడ్జిగా పనిచేసావు, జడ్జిగా చదువుకున్నానని చెప్పినావు నువ్వు. అదే మాటలు, అదే కేసులు నీకు కూడా వర్తిస్తాయి కదా. మరి ఆర్ఆర్ఆర్, హమారా ప్రసాద్ ఇలాంటి వ్యక్తుల్ని వార్నింగ్ ఇస్తూ, కోస్తే 3 రోజులకు సరిపోతారు మీరు, మీ నాలుక కోస్తాం, కోసి పవన్ కళ్యాణ్కి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి మాట్లాడింది నువ్వే కదా. అంటే రావణ్ నుంచి ప్రేరణ పొందావా? నీకంటే ముందు ఆయన మాట్లాడాడు కనుక. మరి మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదని కూర్చున్నాడు లేవో కదా. ఒక 70 ఏళ్ల ఉపాధ్యాయుడు, మీకు చదువులు నేర్పినోడంట ఆయన వచ్చి మిమ్మల్ని బాగా పొగుడుతూ ఏదో మీ భావజన తగ్గట్లుగా మాట్లాడుతూ చివరాఖరిగా వచ్చి దగ్గరకు వస్తూ ఉంటే లేవవే నువ్వు. ఆయన షేక్ హ్యాండ్ చెలిపాడు, వయసు కూడా చెప్పాడు, అన్నీ గుర్తు చేశాడు, బట్ లేవవే. అది మన నైజం. ఒక వ్యక్తికి మర్యాద ఇవ్వడానికే లేవనప్పుడు రావణ్ లాంటి వ్యక్తి దూషిస్తూ ఉంటే ఎందుకు లేస్తావు నువ్వు? ఈరోజు చక్కటి కవర్ డ్రైవ్లు చేసుకుంటా ఆడెవడో నాకు తెలియదని మాట్లాడితే జనాలు ఏమైనా వెర్రివెంగలప్పరా? 4 కాదు 40 బెయిల్స్ ఇప్పించగలం, బెయిలబుల్ కేసులు పడితే. సింపుల్. అట్ ది సేమ్ టైం ఫస్ట్ బెయిలబుల్ సెక్షన్స్ కింద కేసు నమోదైంది ఎక్కడైతే ఉందో అక్కడే మనకు బెయిల్ వచ్చేస్తే దాన్ని సాకుగా చూపిస్తే చాలు, పెద్దగా వాదించక్కర్లా. ఇలా వాదించినప్పుడు అంట ప్రకాష్ రాజ్ గారు ప్రతి బెయిల్కి వచ్చినప్పుడు ప్రతిసారంట ఫోన్ చేసి అద్భుతంగా మీరు అసలు దుమ్ము లేపేశారని
ప్రకాష్ రాజు జడా శ్రావణ్కి ఫోన్ చేసేవాడంట. వాడికి పని పట్ట ఉండదు. మా తెలుగు రాష్ట్రాల వ్యవహారం నీకెందుకు రాని ఎన్నిసార్లు చెప్పినా వినడు. ఆడు రోహింగ్యా ముద్దు బిడ్డవాడు. సో నేను అనేది ఏంటంటే వీళ్ళందరూ కూడా చూసారా అట్లా ఇద్దరు ఇలా అయిపోతాడు అనమాట. టక్కుని తిరిగేస్తారు ఇలాగ. ఇది మనుషుల నైజం. జడా శ్రవణ్ మీద కూడా అవే బెయిలబుల్ సెక్షన్స్తో అయినా సరే ఎఫ్ఐఆర్లు నమోదయ్యేటటువంటి అవసరం ఉంది. సభాపతి మీద గట్టిగా మాట్లాడాడు కదా ఆయన. ఆ తర్వాత కదా ఈయనకి ఆయన కౌంటర్ ఇస్తూ నువ్వు నా నాలుగు కోయాలంటే నువ్వు నిచ్చినేసుకోవాలరా పుట్టిన కొడక అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. ఎవరు? రఘురామకృష్ణరాజు. ఈ వాగ్వాదాల వల్ల జనాలకి వాళ్ళ ఫాలోవర్స్కి ఎంటర్టైన్మెంట్ తప్ప మనకు వచ్చే ప్రయోజనం అంటూ ఏమీ లేదు. నేను చెప్పాల్సింది ఏంటంటే చూడండి ఎంత చక్కగా తప్పించుకుంటున్నాడు. ఏంటి అంటే లాస్ట్ మినిట్ లో ఎవరైతే గెస్టులు రాలేదో వీళ్ళందరూ నేను వెళ్ళేటప్పటికే స్టేజ్ ఆక్యుపై చేసి కూర్చున్నారు. ఇప్పుడు ఆయన సభాధ్యక్షుడు కదా, ఈయన వచ్చేసరికి ఒక ఎలివేషన్, వర్షం పడినా కూడా మొత్తానికి ప్రోగ్రామ్ చేశారు, వెరీ గుడ్. సరే ఎలివేషన్స్ మన నడుమ అటుపక్క ఇటుపక్క బౌన్సర్లు, మరి జనం ఎంతమంది వచ్చారో ఆ షాట్ అయితే నాకు కనబడలేదు. ముందే వద్దనే సరే తక్కువ మంది వచ్చారు నాకు తెలీదు. సరే ఈ ఎలివేషన్స్ నడుమ అక్కడ ఇరుకిరుగ్గా కూర్చోకుండా ముందుగానే చెప్పొచ్చుగా, ఇటుపక్క ఒక వ్యక్తిని అటుపక్క రావణ్ణి కూర్చోబెట్టుకున్నదే నువ్వు, మధ్యలో కూర్చున్నదే నువ్వు. లాస్ట్కు నువ్వు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి స్పేస్ నీకంటూ ఒక సెపరేట్ స్పేస్ వేయించుకోవాలిగా. అలా లేదు. నీవే నీకు నచ్చి పక్కన ఎవరిని పెట్టుకోవాలి, వెనక ఎవరిని పెట్టుకోవాలి, ముందెవరు మాట్లాడాలి, మాదిగోళ్ళకి ఎట్లా మాట్లాడకుండా చేయాలి, వివక్ష ఎట్లా మాదిగోళ్ళ మీద చూపాలి, ఇవన్నీ ప్లాన్ చేసుకున్నావు. నేనంటున్న మాటలు కావు ఇవి. సోషల్ మీడియాలో నీవు చేసిన సభ తర్వాత వచ్చిన నెరేషన్స్ నడుమ ఇప్పుడు ఈరోజు ఎట్లా మాట్లాడేస్తూ నాకు తెలియదు నాకేం తెలియదు అంటే మరి ఎందుకు వాదించినావు కేసులు? నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పడిన తర్వాత కూడా ఆ వ్యక్తిని పట్టుకుని దమ్ముంటే ఆ స్నేహం చూపి. ఈ మధ్యన ఎప్పుడో పరిచయం అయ్యాడు రావణ్ణం, నాకు అంతకుముందు తెలియదు. అక్కడెక్కడో పిఠాపురం మల్లం గ్రామంలో పంచాయతీ ఏదైతే జరిగిందో అక్కడ మేము పరిచయం అయ్యాం. ఎప్పుడు పరిచయం అయితే ఏంది? తెగ తిరిగావు కదా. 100 కేసులు పెట్టారు, 100 కేసులకి తిరుగుతానని మాట్లాడావు. కసబుకి కూడా హక్కులు ఉంటాయని మాట్లాడావు. ఒకటా రెండా ఈ జడా శ్రావణ్ మాట్లాడినటువంటి మాటలు విచక్షణతో కూడుకున్న మాటల్లా అనిపించలేదు. ఓ జడ్జి స్థాయి వ్యక్తి అనుకుందాం. ఇలాంటి వాళ్ళు జడ్జీలు అయితే ఏమవుతారండి మనుషులు? న్యాయం జరుగుద్దా సామాన్యుడికి? మహాసేన రాజేష్ ఎంత పరిపక్వతతో మాట్లాడుతున్నాడండి ఆయన. ఒకప్పుడు ఏమిటని కాదు, వీళ్ళందరికీ ఏంటంటే ఒకప్పుడు ఏదో ఎట్లో ఉన్నారని చెప్పేసి తిట్టిన గతం ఉందని చెప్పేసి ఇప్పుడు కూడా అలాగే బ్రతకాల. పరివర్తన అనేది ఉండకూడదు మనిషికి. మహాసేన రాజేష్ ఛానల్ చూసినా కూడా వీళ్ళు మారుతారేమో అంటే అది కూడా డౌటే. ఆయన అదే కమ్యూనిటీకి సంబంధించినోడు కదా, ఎంత విచక్షణతో మాట్లాడుతున్నాడు. సో మనం మంచి ఉన్నప్పుడు మంచి, చెడు ఉన్నప్పుడు చెడు మాట్లాడాలి కదా. ఈ జడా శ్రవణ్ లాంటి వాళ్ళు, ఈ రావణ్ లాంటి వాళ్ళు, ఈ తులసి చందు, మేవా మీడియా, ఇంక చాలామంది ఉన్నారు. మార్వాడి గో బ్యాక్ బ్యాచ్. ఎక్కడికి పోతారా? ఎవరు పోతారు? ఎక్కడికి పోతారు? ఇది భారతదేశం. రాష్ట్రాలన్నీ ప్రత్యేక దేశాలుగా మార్చాలనే ఎజెండా ఉందా ఏంటి? 7 సిస్టర్స్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక ప్రత్యేక దేశంగా మార్చాలన్న బ్రిటిష్ వాడి ఐడియాలజీ ఇంకా మైండ్లో అలాగే ఉందా? ఉంటే ఊరుకుంటామా? మాలో లేదా స్ఫూర్తి? భారతీయుల్లో ప్రతి ఒక్కరిలో కూడా ఆ జాతీయత స్ఫూర్తి అలాగే ఉంటుంది. వాటిని పెకలించేసి ఏదో చైనా వాడి స్ఫూర్తి నింపాలి అంటే ఎవడబ్బతరం కాదు, ఎవడికి అంత సాధ్యం కాదు. మేమందరం నిలబడతాం ఇలాంటి వాటికి ఎగెనిస్ట్గా. మీలాగా దూషణలు చేయం, దూషణలు చేసే వాళ్ళకి బెయిల్ ఇప్పించం. తప్పు చేసేవాడు ఫ్రెండ్ అయినా ఇంటోడైనా మేము అసలు కేర్ చేయం. తప్పు చేసేవాడు ఎవడైనా సరే మా భావజాలం మాకు ఇంపార్టెంట్. అదే ఈ భారతదేశానికి రక్ష అని మేము నమ్ముతాం. ఇంకా చాలా మాటలు మాట్లాడాడు, అవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పాను. అవసరం లేదు, మీ అందరికీ తెలుసు అనే ఉద్దేశంతో ఈ చిన్న క్లిప్ని ప్లే చేసి నా ఒపీనియన్ని షేర్ చేసుకున్నాను. మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై భారత్.